పార్టీ ఫిరాయించిన కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను స్పీకర్ ఇవాళ విచారించనున్నారు. దానంపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీజేఎల్పీ నేత కౌశిక్ రెడ్డి పిటిషన్ పై ఉదయం 10:30 గంటలకు, మహేశ్వర్ రెడ్డి పిటిషన్ పై మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ విచారించనున్నారు. అదేవిధంగా కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిని దానం నాగేందర్ అడ్వకేట్లు కూడా అయితే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఇప్పటికే దానం నాగేందర్ కౌంటర్ దాఖలు చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, ఇవాళ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో విచారణ చేపట్టున్నారు స్పీకర్. దానం నాగేందర్ మీద దాఖలైన 2 పిటిషన్లపై క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రదీప్? పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి ఈ రోజు దానం నాగేందర్ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి, దానం నాగేందర్ వర్సెస్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన కేసు విచారణ జరుగుతుంది. మొదటగా దానం నాగేందర్ సంబంధించి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన పిటిషన్ 10:30 గంటలకు స్పీకర్ విచారణ చేయనున్నారు. దానం నాగేందర్ తరపు పాడి కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. అదేవిధంగా 12 గంటలకు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన పిటిషన్ విచారించనున్నారు. అందులో నాగేందర్ అడ్వకేట్లు ఏలేటి మహేశ్వర్ రెడ్డిని క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. అయితే స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు చాలా కాలంగా నాగేందర్ అయితే రిప్లై ఇవ్వనటువంటి పరిస్థితి. రేపు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరగబోతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సాగదీత పట్ల సీరియస్ గా ఉంది. త్వరగా తేల్చాలి, లేకపోతే తామే తేల్స్తామని కూడా అల్టిమేటం జారీ చేసినటువంటి నేపథ్యంలో చివరి క్షణంలో దానం నాగేందర్ స్వీకరించినటువంటి నోటీసులకు అయితే రిప్లై ఇచ్చారు. ఇక మీడియన్ సీఆర్ సైతం నాగేందర్ అయితే స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇచ్చి ఉన్నారు. అటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసు తుది తీర్పు వెలువడాల్సింది, ఇప్పటికే విచారణ పూర్తయింది. అయితే దానం నాగేందర్ కేసు ఈ రోజు టేకప్ చేస్తా ఉన్నారు. అయితే మరికొంతకాలం ఈ అంశం సాగదీసేటువంటి అవకాశమే కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే స్పీకర్ అయితే ఈ విచారణకు సంబంధించి చేపట్టకపోవడం, రెండోది ఈ కేసు కంక్లూషన్ తీసుకురాకపోవడం పట్ల సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది. ఇప్పటికే ఒకసారి 1 month గడువు ఇచ్చింది, మరోసారి 2 వారాల గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎలా రియాక్ట్ అవుతుంది అన్నటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మొదట్లో దానం నాగేందర్ ఏదైతే తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పి బాహటంగా చెప్పి ఉన్నారు. రాజీనామా సైతం తాను సిద్ధంగా ఉన్నానని చెప్పినటువంటి పరిస్థితి. సడన్ గా ఆయన యూటర్న్ తీసుకున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, ఆ పార్టీ నన్ను సస్పెండ్ చేయలేదు, వ్యక్తిగత హోదాలోనే నేను కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరయ్యానని ఆయన ఇచ్చినటువంటి అఫిడవిట్ లో పేర్కొన్నారు. అయితే ఆయన సికింద్రాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి సికింద్రాబాద్ ఏదైతే పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పై పోటీ చేసి ఉన్నది. ఈ అంశాన్ని అయితే ఆయన అఫిడవిట్ లో దాఖలు చేయలేదు. దీనికి సంబంధించి ఏ రకంగా క్రాస్ ఎగ్జామినేషన్ లో ఏదైతే అడ్వకేట్లు వారి అడ్వకేట్ అనేది చూడాల్సినటువంటి అంశం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఏ రకంగా రియాక్ట్ అవుతా ఉంది అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.